గౌరవ సభ్యులు కల్వకుంట్ల సంజయ్ గారు. కల్వకుంట్ల సంజయ్ గారు సార్ మీరు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు కదా. ప్రశాంత్ రెడ్డి గారు మీరు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు కదా, మాట్లాడని. ఇస్త కూర్చో. ఆయన డాక్టర్ సంజయ్ మాట్లాడడానికి ఇస్తా. డాక్టర్ సంజయ్ మాట్లాడడానికి ఇస్తా. డాక్టర్ సంజయ్ మాట్లాడడానికి ఇస్తాను. స్పీకర్ సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్. ధన్యవాదాలు నాకు అవకాశం ఇచ్చినందుకు. నాకు తెలుసు దిస్ ఇస్ అట్ యువర్ ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నా ధర్మం కాదు సార్. నాకంటే సీనియర్ శాసనసభ్యులు మాజీ మంత్రులు ఉన్నప్పుడు నా ధర్మంగా నా పార్టీ సీనియర్ శాసనసభ్యులు ఉన్నప్పుడు వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్. క్వశ్చన్ నంబర్ ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడండి. వివేకానందర్ మీరు మీ సీట్లో పోయి కూర్చోండి. మీ సీట్లో పోయి కూర్చోండి. ఈ ప్రాక్టీస్ మంచి ప్రాక్టీస్ కాదు. మీ సీట్లో పోయి కూర్చోండి. ప్లీజ్ మీ సీట్లో పోయి కూర్చోండి. ఏమైంది? కూర్చోండి అధ్యక్ష. సీట్లో కూర్చోండి. మీ సీట్లో పోయి కూర్చోండి. ఈ ప్రాక్టీస్ మంచి ప్రాక్టీస్ కాదు. మీ సీట్లో పోయి కూర్చోండి. ప్లీజ్ మీ సీట్లో పోయి కూర్చోండి. ఏమైంది? కూర్చోండి అధ్యక్ష. సీట్లో కూర్చోండి. థ్యాంక్ యూ అధ్యక్ష. వివేకానంద గారు ఇది మంచి ప్రాక్టీస్ కాదు. సీనియర్ శాసనసభ్యులు మీరు మాటికి ముందు వెళ్ళకొస్తున్నారు. కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. సార్ ప్రశాంత్ రెడ్డి సార్ ధన్యవాదాలు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. సార్ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు వారి ఆన్సర్లో సార్ ఈ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 23 నుంచి 30 నవంబర్ దాకా 30 నవంబర్ 24 దాకా ఎఫ్ఆర్బిఎం లోపల FRBM బయట గ్యారంటీసు SPVసు ఇవన్నీ కలుపుకొని ఇంకా లేటెస్ట్గా హరీష్ రావు గారు చెప్పినట్టు ఈరోజు మట్టుకు చూస్తే 1,27,218 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నామన్న మాట చెప్పినారు సార్.